వరుసగా 7 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లో ఒక్క నెల తప్పించి మిగతా నెలలన్నిట్లలోనూ కూడా జిఎస్టిపిలో మైనస్ ఉంది. మొన్నటి నెల కూడా -6%. ఒకే ఒక్క నెల +12% వచ్చింది. మిగతా అన్ని -5లు -10లు -6లు ఉంటే జిఎస్టిపి గ్రోత్ విపరీతంగా ఉందని చెప్పి చంద్రబాబు గారు లెక్క చెప్తున్నారు. ఎవరి రాష్ట్రపు ఆదాయం అని? మన రాష్ట్రపు ఆదాయమేనా? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూసేనా? అంటే ఇది అధికారిక లెక్క, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి లెక్క. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 30వ తారీఖు అయితే 30, 31 అయితే 31 అయిపోగానే 1వ తారీఖున రిలీజ్ చేస్తుంది. ఆ లెక్క ప్రకారం అయితే ప్రతి నెల మైనస్ ఉంది. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు? జగన్ టైంలో 10.32% పడిపోయిన వృద్ధి రేటు అనేటటువంటిది వృద్ధి 10.32% ఉంది. మనం 15 ఆశిస్తే 10.32 వచ్చింది అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పడంలో తప్పులేదు. కానీ అప్పుడు 10.32% ఉంది, ఇప్పుడు 12.94% వృద్ధి రేటు అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి లెక్క? అంటే వ్యవసాయ పారిశ్రామిక లెక్కలు అన్నటువంటి చెప్తున్నారు. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే మరి ఏమన్నా స్పెషల్ మెన్షనింగ్ ఏమన్నా ఉందా ఏంటా అన్నది అర్థం కానటువంటిది. ఇప్పుడు 2014-19 మధ్యలో దేశ స్థూలోత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి అంటే జిఎస్టిపి 2014-19లో దేశంలో మన వాటా 4.45%, 19-24 మధ్యలో 4.82%. తలసరి ఆదాయం చంద్రబాబు టైంలోనే 14-19 మధ్యలో వచ్చేటప్పటికి 93,903, ఆయన దిగిపోయే నాటికి 1,54,031, అంటే 60,128. అదే జగన్ టైంలో 19-20 టైంలో 1,60,341తో బిగినయ్యి 23-24 అతను దిగే టైంకి 2,37,951, అంటే తలసరి ఆదాయం 77,610. అందులో మధ్యలో 2 ఏళ్ళు కరోనా, అది పక్కన పెడదాం. ఓవరాల్గా చూస్తే ఈ రేంజ్లో ఉంది. మరి ఇప్పుడు ఈ 6 నెలల్లో ఈ 7 నెలల్లో 6 నెలల పాటు మైనస్ జిఎస్టిపిలో ఉంటే లేదు +12.94% అంటే లెక్క ఎవరిది? మనదేనా? లేదా రాబోయే రోజులలో మామూలుగా సగటెట్టా లెక్కేస్తారంటే అంబానీకి ₹1,00,00,000 ఉండి మన దగ్గర ₹10 ఉంటే రెండింటికి కలిపి లెక్కేస్తారు. అయితే అలా కాకుండా అంబానీదే లెక్కేస్తే కనుక మనందరం అద్భుతంగా అభివృద్ధి చెందున్నట్టు ఉంటాం. అట్లా ఏమన్నా లెక్కల్లో మతలబు ఉందా? ఇది మార్చి తర్వాత కానీ తెలియనటువంటిది. లేదా కేంద్రం దగ్గర నుంచి ఎక్కువ అప్పు తీసుకోవడానికి గతంలో ఏం జరిగింది? 18-19 టైంలో బీజేపీతో గొడవలు ఎందుకు వచ్చింది? వరుసనే 2 ఏళ్ళు ఒక లెక్కను చూపించిపోయి ఇంకొక లెక్క చూపించారు అన్నటువంటి కారణంగా ఇస్తానన్న అప్పుని, అంటే రెగ్యులర్గా అప్పు FRBM నిబంధనల ప్రకారం ఇచ్చే అప్పుకి కోతలు పెట్టింది. అప్పుడే మోడీ కావాలని అడ్డుకుంటున్నాడు అన్నటువంటి రూట్లో గొడవలకి దిగారు. అదే టైప్ అవుతుందా? దాని తర్వాత జగన్ వచ్చాక మనకి ఇచ్చేటటువంటి తీసుకునే అప్పు వాటాన్ని తగ్గించింది కేంద్రం కావాలని. అదే జగన్ వెళ్ళి గొడవ చేసి వచ్చింది. దాన్ని 5 ఏళ్ల పాటు సర్దండి అని చెప్పుకొచ్చింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఏమన్నా మళ్ళీ పునరుద్ధరణ అవుతుందా? చూడాల్సి ఉంది.